హలో అండి, వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజు నేను కాకరకాయ కర్రీ చేస్తున్నాను. అయితే కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది తినరు. కాకపోతే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మనము ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అయితే ఈరోజు నేను చేసే పద్ధతిలో చేస్తున్నాను. నచ్చితే ఇలాగ ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ముందుగా కాకరకాయలన్నిటిని కూడా మనము కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నం తరుక్కోవాలి. ఇంకా దీనికి కావాల్సిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి ముఖ్యంగా నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఉంటే బాగుంటుంది. అవి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో దీనికి సరిపడా ఆయిల్ తీసుకొని పోపు గింజలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను నేనైతే. ఇంకా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇవన్నిటిని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత స్విమ్లో మూత పెట్టుకొని మనము స్విమ్లో కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఫస్ట్ ఉడకబెట్టలేదు కాబట్టి ఇందులోనే ఇప్పుడే మంచిగా ఉడుకుతాయి. ఇవి మంచిగా ఉడికిన తర్వాత కారము ఇంకా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషంలు మూత పెట్టుకొని మంచిగా మళ్ళీ మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి, చేదు ఉండకుండా. సరిపడా బెల్లం ఎవరు ఎంత తీసుకుంటే అంత వేసుకోవచ్చు. ఇంకా తర్వాత నువ్వుల పొడి, కొబ్బరి పొడి వేసుకొని ఒక 5 నిమిషంలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషంలు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, కాకరకాయ కూర చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి.